Good morning, my dear students. Welcome to Nilagiri College. Today, I would like to tell about the subject financial management. Then, going to first of all the cash management. What is the first of all the cash management and cash management? It is nothing but current assets are imports important and components of a firm which are useful for the firm and throughout its existence, and current assets are usually for short term nature, not exiting 1 year. ఇక్కడ ఏంటంటే క్యాష్ మేనేజ్మెంట్ అంటే క్యాష్ని ఎలా కంట్రోల్ చేయాలి, మేనేజ్ చేయాలి అంటే ఇక్కడ మనకు టైటిల్ ఇన్ ద ఫైనాన్స్ మేనేజ్మెంట్. అరే డబ్బును ఎలా మనం కంట్రోల్ చేయాలి, ఎలా హౌ టు మెయింటైన్ ద క్యాష్. ఓకే, హౌ టు మెయింటైన్ ద క్యాష్. మరి ఎలా మెయింటైన్ చేయాలి, ఎలా మెయింటైన్ చేయాలంటే మరి ఇక్కడ మనం చూద్దాం. మరి ఎలా మెయింటైన్ చేస్తాంరా? ఇప్పుడు క్యాష్ని మనం మెయింటైన్ చేస్తున్నాం అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర నేను ఆల్రెడీ టోల్డ్ యూ వన్స్ అగైన్ 10,000 రూపీస్ మన దగ్గర ఉన్నాయి అనుకుందాం. ఉంటే వాటిని మనం తీసుకుపోయి 10,000 రూపీస్ తీసుకుపోయి ఇంట్లో పెట్టుకుంటే ఏమైనా వస్తుందా? రాదు. అంటే ఇక్కడ క్యాష్ అనేది రైజ్ కాదు, క్యాష్ అనేది కంట్రోల్ చేయలేము, క్యాష్ అనేది మేనేజ్ చేయలేము. ఓకే, ఇక్కడ ఏంటంటే దాని ఇంట్రెస్ట్కి ఇస్తే క్యాష్ అనేది రేజ్ అవ్వడం అనేది జరుగుతుంది. ఓకే, ఇక్కడ కూడా చూడండి క్యాష్ మేనేజ్మెంట్ అంటే మీనింగ్ అది. అంటే షార్ట్ టర్మ్ ఉంటుంది, లాంగ్ టర్మ్ లోన్స్ కూడా ఉండడం జరుగుతుంది. మరి ఇక్కడ షార్ట్ టర్మ్ అంటే ఏంది? ఇక్కడ ఎగ్జిటింగ్ ద 1 year లోపు ఉంటే అది 1 year లోపు ఉంటే షార్ట్ టర్మ్ కింద, అదే 1 year మోర్ ఉంటే దాన్ని లాంగ్ టర్మ్ పీరియడ్ కిందగా తీసుకుంటాం. ఓకే స్టూడెంట్స్, మరి గోయింగ్ టు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూడండి, ఫస్ట్ క్యాష్ ఇన్ఫ్లోస్ అండ్ అవుట్ఫ్లోస్. మరి క్యాష్ ఇన్ఫ్లో అంటే ఏంది, మరి అవుట్ఫ్లో అంటే ఏంది, ఆల్రెడీ డిస్కస్ అబౌట్. ఓకే, ఆల్రెడీ చెప్పిన. మరి క్యాష్ ఇన్ఫ్లో అంటే ఏంది, మన కంపెనీ మన ఫామ్కి రిసీవ్ చేసుకోవడం. మన ఫామ్ నుంచి ఏమైనా రిసీవ్ చేసుకుంటే మనకు, అంటే వేరే వాళ్ళ నుంచి, ఎక్కడే పబ్లిక్ నుంచి కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, అంటే రిసీవ్ చేసుకున్నామంటే మనకి ఇన్ఫ్లో అని కూడా చెప్పుకోవచ్చు. క్యాష్ ట్రాన్సాక్షన్స్ అనేవి మనకి ఇన్ఫ్లో అవుతుంది. దెన్ మనమే కంపెనీ ఆర్ ఇండస్ట్రీ వాట్ ఎవర్ ఇట్ ఈస్, మనమే పేమెంట్ చేస్తున్నాం అనుకో, మన కంపెనీ నుంచి ఏమైనా ఎక్స్పెండిచర్స్ అనేవి పే చేస్తున్నాం. అంటే ఈవెన్ లైక్ దట్ ఎలక్ట్రిసిటీ బిల్ కావచ్చు, లైక్ దట్ ఇంట్రెస్ట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇవి దిస్ దట్ ఈస్ అవుట్ఫ్లోస్. దెన్ అవుట్ఫ్లోస్ అనొచ్చు. అంటే ఇన్ఫ్లోస్, అవుట్ఫ్లో, ఇన్కమింగ్, అవుట్ గోయింగ్ అన్నమాట. దెన్ గోయింగ్ టు క్యాష్ ఫ్లోస్ విత్ ద ఫామ్. మరి ఇక్కడ ఆల్రెడీ చెప్పిన క్యాష్ ఫ్లోస్ విత్ ద ఫామ్. మరి క్యాష్ ఫ్లో విత్ ద ఫామ్ అంటే మరి ఇక్కడ ఫామ్లో ఎలాంటిది, ఫామ్లో చూస్తే క్యాష్ ఫ్లోస్ మరి ఎలా ఉంటాయి, మరి ఎలా రిసీవ్ అవుతుంటాయి, మరి ఎలా రిసిప్ట్స్ ఉంటాయి. అంటే ఇక్కడ రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ కూడా చెప్పుకోవచ్చు. అంటే ఇన్ఫ్లోస్ అండ్ అవుట్ ఫ్లోస్, అంటే ఇన్కమింగ్ అండ్ అవుట్ గోయింగ్ అని కూడా మనకు చెప్పుకోవచ్చు. దెన్ క్యాష్ బ్యాలెన్స్ హెల్డ్ బై ద ఫామ్ ఎట్ ఏ పాయింట్ ఆఫ్ టైం. ఇక్కడ క్యాష్ యొక్క బ్యాలెన్స్ అంటే ఫామ్ సంబంధించిన బ్యాలెన్స్ ఒక టైం పీరియడ్ని బట్టి మనం ఇస్తుంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అకాడమిక్ ఇయర్ ఉంది, ఏప్రిల్ టు మార్చ్ 31 వరకు ఉంది. అంటే ఆ లోపు మనం రిసీవ్ చేసుకోవాలి, కలెక్షన్ చేసుకోవాలి. అంటే ఫామ్ ఎట్ పాయింట్ ఆఫ్ టైం అనేది కంపల్సరీ ఫైనాన్స్ సెక్టర్ అనేది ఇస్తుంది. అంటే క్యాష్ బ్యాలెన్స్ ఎలా ఉన్నది చెక్ చేసుకోవాలి. ఓకే, రిసీవ్ చేసుకోవాలి, కలెక్షన్ చేసుకున్న తర్వాతనే ఆఫ్టర్ ఫైండ్ అవుట్ ది బ్యాలెన్స్ షీట్. ఓకే, దెన్ మరి క్యాష్ మేనేజ్మెంట్లో ఫస్ట్ వన్ చూడండి, క్యాష్ ప్లానింగ్. మరి క్యాష్ ప్లానింగ్ ఈజ్ నథింగ్ బట్ ఈజ్ ఏ టెక్నిక్ టు ప్లాన్ అండ్ కంట్రోల్ ద యూజ్ ఆఫ్ క్యాష్. మరి ఎలా కంట్రోల్ చేయాలి, మరి ఉన్న క్యాష్ని ఎలా యూజ్ చేయాలి, మరి అది ఉన్న క్యాష్ మరి ఇక ఏ ప్రాజెక్టెడ్ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ మే బీ ప్రిపేర్డ్ based on the present business operation and anticipated future activities. The cash flows from various sources may be anticipated and cash outflows will determine the possible use of cash.
అంటే ఇక్కడ టెక్నిక్ టు ప్లాన్. ఒక ప్రాజెక్టును మనం స్టార్ట్ చేసినా కానీ దెన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ది ఫోర్కాస్టింగ్ ఇట్ ఈస్ నథింగ్ బట్ ప్లానింగ్ అనేది కంపల్సరీగా మెయింటైన్ చేయాలి. మరి మెయింటైన్ చేసిన తర్వాత మరి క్యాష్ ప్లాన్ మేనేజ్ చేసినావు, మరి ఇక్కడ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ కూడా ఇక్కడ ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది. క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ కూడా ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఏంది బేస్డ్ ఆన్ ద ప్రెజెంట్ బిజినెస్ ఆపరేషన్ మీద ఇది ఆధారపడి ఉంటుంది. ఓకే, ప్రెజెంట్గా అంటే ఇక్కడ ఏంది కరెంట్ అసెట్స్ అని చెప్పినవి. ఇక్కడ కరెంట్ అసెట్స్ గురించి మనం ఇక్కడ ఇన్వెంటరీ చూడండి. కరెంట్ అసెట్స్ ఆర్ క్యాష్, అకౌంట్స్, రిసీవబుల్, ఇన్వెంటరీ, దీస్ ఆర్ కరెంట్ అసెట్స్. ఓకే, చూడండి ఇక్కడ రిక్వైర్మెంట్స్ ఆఫ్ కరెంట్ అసెట్స్ ఆఫెన్ చేంజ్ ఫ్రమ్ మంత్ టు మంత్, అంటే చేంజ్ అవుతుండే. అంతే ఇక్కడ ఏంది కరెంట్ అసెట్స్ అకౌంటింగ్ రిసీవబుల్స్ కావచ్చు, ఇన్వెంటరీ కావచ్చు, ఇక్కడ కరెంట్ అసెట్స్ కావచ్చు, నెక్స్ట్ కాస్ట్ కావచ్చు అనేది ఒక ప్రోడక్ట్ని బట్టి ఎక్స్పెండిచర్ అనేది ఫ్లక్చువేషన్స్ అనేవి రావడం జరుగుతుంది. ప్రాఫిట్లో కూడా ఆటోమేటికల్ ఫ్లక్చువేషన్స్ అనేవి రావడం జరుగుతుంది. దెన్ క్యాష్ ఫోర్కాస్ట్ అండ్ బడ్జెటింగ్. మరి ఇక్కడ ఇట్ ఈస్ నథింగ్ బట్ బడ్జెట్. A cash budget is the most important device for the control receipts and payments of the cash. A cash budget is an estimate of cash receipts and disbursement during a future period of time. Okay, and ఇక్కడ most important of device of control of receipts and payment. Receipts and payment of cash is nothing. Receipts and payments of cash is known as cash forecast and budgeting. ఓకే, ఇది ఎస్టిమేషన్ ఆఫ్ ది క్యాష్ అండ్ రిసిప్ట్స్ డిస్ట్రిబ్యూట్స్ ఆఫ్ డ్యూరింగ్ ది ఒక టైంకి మనం పే చేయాల్సి ఉంటుంది. ఓకే, ఒక ఫ్యూచర్ పీరియడ్ ఆఫ్ టైం అంటే క్యాష్ రిసీబుల్స్ ఆర్ ఈవెన్ పేమెంట్స్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఓకే, టైం పీరియడ్ అనేది కంపల్సరీగా మెయింటైన్ చేయాల్సి అనేది ఉంటుంది. షార్ట్ టర్మ్ ఫోర్కాస్ట్ కెన్ బి మేడ్ విత్ ద హెల్ప్ ఆఫ్ క్యాష్ ఫ్లోస్ ప్రాజెక్ట్. మరి ఇక్కడ ప్రాజెక్ట్లో సంబంధించినవి కూడా మరి ఎలాంటి హెల్ప్ చేయాలి, మరి షార్ట్ టర్మ్ లోన్స్ తీసుకోవాలా, మరి షార్ట్ టర్మ్గా మీరు ఇక్కడ ఫోర్కాస్ట్ అండ్ ఒక ప్లానింగ్ ఇవ్వాలా, దాని గురించి ఒక ఫైనాన్స్ ఎస్టిమేట్ అనేది మేనేజర్ వేయాల్సి ఉంటుంది. లైక్లీ రిసిప్ట్స్ ఇన్ ద నియర్ ఫ్యూచర్ అండ్ ఎక్స్పెక్టెడ్ డిస్ట్రిబ్యూట్ దట్ పీరియడ్. అంటే ఫ్యూచర్లో మనకి ఎలాంటి ప్రాఫిట్ వస్తుంది, ఎర్న్ చేస్తామా, లాస్లో ఉంటామా, డిస్ప్యూట్స్లో ఉంటామా, వాట్ ఎవర్ ఇట్ ఈస్, దాని గురించి కూడా మనం ఇక్కడ మాట్లాడుకోవాల్సి ఉంటుంది. దెన్ ఇక్కడ చూడండి రిసిప్ట్స్ ఇక్కడ కింద ద లాంగ్ టర్మ్ క్యాష్ ఫోర్కాస్ట్ ఆర్ ఆల్సో ఎసెన్షియల్ ప్రాపర్ క్యాష్ ప్లానింగ్. దీస్ ఎస్టిమేట్స్ మే బి ఫర్ 3, 4, 5 1 more years. అంటే ఆల్రెడీ నేను చెప్పిన డిస్కస్ ఇక్కడ ఏంది ఇక వర్కింగ్ క్యాపిటల్ కావచ్చు. ఇక్కడ ఏంది లాంగ్ టర్మ్ ఫోర్కాస్ట్ ఇండికేట్స్ కంపెనీ ఫ్యూచర్ ఫైనాన్షియల్ నీడ్స్ ఫర్ వర్కింగ్ క్యాపిటల్ ప్రాజెక్ట్స్. బోత్ షార్ట్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్ క్యాష్ ఫోర్కాస్ట్ మే బి మేడ్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఫాలోయింగ్ మెథడ్స్. అంటే ఇక్కడ 5 years and 3 years and more years and long term working capital and forecasting is known as a long term receipts. ఇప్పుడు ఏంది లాంగ్ టర్మ్ అంటే నేను 3 years 4 years ఇప్పుడు వర్కింగ్ ఉంటే మనకు లోన్స్ కావచ్చు, క్యాపిటల్ అనేది మన ఇంట్రెస్ట్గా మనం తీసుకోవడం జరుగుతుంది. ఓకే, అది ఫర్ ది ప్రాజెక్ట్ వాట్ ఎవర్. ఓకే, ఫర్ ది ప్రాజెక్ట్ నేను తీసుకున్నామంటే దాన్ని ఒక 5 years and 3 years మోర్ దెన్ ఇయర్స్ దాన్ని మనం దట్ ఈజ్ లాంగ్ టర్మ్ ఎసెన్షియల్ ఆఫ్ ది వర్కింగ్ క్యాపిటల్ అని కూడా చెప్పుకోవచ్చు. అంటే ఇక్కడ చూడండి రిసిప్ట్స్ అండ్ డిస్ట్రిబ్యూట్స్ మెథడ్స్. అంటే ఇక్కడ వసూలు చేసేదాని ముందు వసూళ్ళు అంటాం. ఇక్కడ వసూలు డిస్పర్స్మెంట్ మెథడ్. అంటే ఇక్కడ డిస్పర్స్మెంట్ మెథడ్ అంటే ఇది ఇక్కడ అంటే డిస్ట్రిబ్యూట్ చేయడం. ఓకే, పంపిణీ చేయడం. ఓకే, పంపిణీ చేయడం అనేది జరుగుతుంది. పంపిణీ మెథడ్ అని కూడా చెప్పుకోవచ్చు. అంటే ఏది వసూలు చేయాల్సి ఉంటుంది అండ్ మరి డిస్ట్రిబ్యూట్స్ అంటే పేమెంట్ చేయాల్సి ఉంటుంది ఒకేసారి వసూలు అయిన వాళ్ళకి. దెన్ అడ్జస్టెడ్ ఇన్కమ్ మెథడ్. నెట్ ఇన్కమ్ మెథడ్ అంటే నెట్ ఇన్కమ్ మెథడ్ నికర ఆదాయం మీద సర్దుబాటు కూడా చేయాల్సి ఉంటుంది. అంటే నికర ఆదాయం మీద కూడా సర్దుబాటు చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి అలా ఫ్యూ లిజన్ కేర్ఫుల్లీ. రిసిప్ట్స్ అండ్ డిస్పర్స్మెంట్ మెథడ్. ఇన్ దిస్ మెథడ్ ద రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ ఆఫ్ క్యాష్ ఆర్ ఎస్టిమేటెడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ వీటిని ఎస్టిమేట్ చేయాలి. ద క్యాష్ రిసీవ్ మే బి ఫార్మ్ క్యాష్ సేల్స్ అంటే క్యాష్ సేల్స్,
కలెక్షన్ ఫర్ ద డెబిట్ ఆర్ సేల్స్ ఫిక్స్డ్ అంటే ఇవన్నీ కలెక్ట్ చేయాలి. రిసిప్ట్స్ ఆఫ్ డివిడెంట్ ఆర్ అదర్ ఇన్కమ్స్ ఆఫ్ ఆల్ ది ఐటమ్స్. ఇట్ ఈస్ డిఫికల్ట్ టు ఫోర్కాస్ట్ సేల్స్. Then sales may be cash as well as at credit basis. Cash will bring receipts at the time of sale, while credit sales will bring cash later on. అంటే ఇక్కడ కలెక్షన్ ఆఫ్ డెబిటార్స్ అండ్ కలెక్షన్ ఆఫ్ సేల్స్ అంటే సేల్స్ అంటే ఇక్కడ ఏంటంటే మనం రిసిప్ట్స్ ఫర్ డివిడెండ్ అంటే యాక్చువల్గా మీరు వర్కింగ్ క్యాపిటల్ యూజ్ చేసినా కానీ దీన్ని లాంగ్ టర్మ్ షార్ట్ టర్మ్ లోన్ తీసుకురు అనుకో ఇక్కడ, లేకపోతే వీరు షార్ట్ టర్మ్ లోన్ ఇచ్చారు అనుకున్నా ఫర్ ఎగ్జాంపుల్ క్యాష్ మేనేజ్మెంట్ చేస్తారు ఇక్కడ అంటే ఇక్కడ డివిడెండ్ అనేది కంపల్సరీగా రిసీవ్ అవుతుంటుంది అంటే రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ అనేది కంపల్సరీ ఇక్కడ ఉంటుంది. మరి ఇక్కడ క్యాష్ సేల్స్, మరి క్యాష్ సేల్స్ అంటే ఇక్కడ క్యాష్ ఇంక్రీజ్ కావాలంటే సేల్స్ ఇంక్రీజ్ కావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రెడిట్ సేల్స్ అనేది కంపల్సరీగా చేయాల్సి ఉంటుంది. ఓకే, క్రెడిట్ బేసిక్ అనేది కంపల్సరీగా మెయింటైన్ చేయాలి. అప్పుడు మాత్రమే ప్రాఫిట్స్ అనేవి రేజ్ అవ్వడం అనేది జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడే చెప్పిన అడ్జస్ట్ నెట్ ఇన్కమ్ అంటే ఇట్ మెథడ్ మే ఆల్సో బీ నోన్ యాజ్ సోర్స్ అండ్ యూజెస్ అప్రోచెస్ అంటే ఎలాంటి సోర్స్ ఉన్నాయి అవకాశాలు మనం ఎలా యూజ్ చేసుకోవాలని దాన్ని బట్టి ఇక్కడ తెలుసుకోవాలి. ఈజ్ నోన్ యాజ్ ఇక్కడ అదైంది ఇక్కడ దిస్ మెథడ్ మే బీ ఆల్సో బీ నోన్ యాజ్ సోర్స్ అండ్ యూజెస్ అప్రోచ్. ఇట్ జనరల్లీ హ్యాజ్ 3 sections: source of cash, uses sections, and use sources of cash like uses of cash like adjust cash balance is known as a adjust net income method. Okay, adjust income method. Okay students, this is cash management క్వశ్చన్. క్యాష్ మేనేజ్మెంట్లో అండ్ క్యాష్ బడ్జెట్లో మనకు ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. మనం ఎగ్జాంపుల్గా చెప్పుకుందాం, ప్రాబ్లమ్స్ కూడా మనం ప్రిపేర్ చేద్దాం. Okay, so this is financial and cash and management, financial management subject. Okay students, all of you write this note. Okay, the completed with this video. మీకు అసైన్మెంట్స్ క్వశ్చన్స్ కూడా పంపించడం జరుగుతుంది. అసైన్మెంట్ క్వశ్చన్స్ కూడా మీరు ఇంటర్నల్కి అసైన్మెంట్ క్వశ్చన్ ఇంటర్నల్గా కండక్ట్ చేస్తాము. ఒక అసైన్మెంట్ రాయాల్సి ఉంటుంది. దెన్ ఈవెన్ అసైన్మెంట్ క్వశ్చన్లోనే మీరు ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. మీకు ఎగ్జామ్ పెడతాం, మీరు చూడకుండా రాసి మాకు ఫొటోస్ పెడితే బాగుంటుంది అనుకుంటున్నాం. ఓకే, అయితే మీకు ప్రాక్టీస్ కోసం కూడా ఉంటుంది. ఓకే, మీరు చదువుతున్నా మాకు కూడా ఒక క్లారిఫికేషన్ కోసం మేము ఒక ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అసైన్మెంట్ అనేది కంపల్సరీగా రాయాలి. అసైన్మెంట్ రాసి దాన్ని మాకు ఫిజికల్ క్లాసులు ఉన్నప్పుడు కానీ వాళ్ళని రిటర్న్గా తీసుకొచ్చి మాకు ఒక ఫైల్గా ఇచ్చేసారు, రికార్డ్ చేసి మొత్తం దాన్ని ఫైల్గా మాకు తెచ్చిస్తే మేము తీసుకుంటాం. ఇంటర్నల్ మార్క్స్ పడతాయి, లేకపోతే ఇంటర్నల్ మార్క్స్ అనేవి ఉండవు. ఓకే, కంపల్సరీగా ఆల్ ఆఫ్ యూ రైట్ ది అసైన్మెంట్ నోట్స్. ఓకే, డోంట్ ఫర్గెట్ ద అసైన్మెంట్ నోట్స్, ఈవెన్ డోంట్ ఫర్గెట్ ది ఎగ్జామ్ ప్యాటర్న్. ఓకే, ఎగ్జామ్ ప్యాటర్న్. ఓకే, డే ఆర్ టుమారో preparing the question paper, next assignment question paper will be sent to you, all of you. Okay, bye students.